హాయ్ అండి. హాయ్ అమ్మా. సో ఈ ఆగస్ట్ 21న ఇరుముడి అయితే రిలీజ్ కాబోతుంది. సో ఆ రోజు థియేటర్స్లో ఎలా ఉండబోతుంది అంటారు మరి? దేవుడి సినిమా కాబట్టి భక్తిగా చెప్పులు తీసి మాట్లాడాలి. ఎందుకంటే అయ్యప్ప స్వామి అనేది మాలలు వేసుకున్నప్పుడు వాళ్ళందరిలో మనము ఆ స్వామినే చూసుకుంటాం. కాబట్టి 21వ తేదీ మన రవితేజ సినిమా ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం తెలుసా ఆ సినిమా చూడాలని చెప్పేసి. చూస్తాము కానీ పాటలు అవన్నీ చూస్తూ మనం ఎంజాయ్ చేస్తాము. కానీ ఇరుముడి సినిమా అయ్యప్పది రవితేజ సినిమా చాలా సంవత్సరాల తర్వాత చాలా మంచి సినిమా తీశాడు. కానీ ప్రతి ఒక్కరూ ఏం చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి, తప్పకుండా చూడాలి. ఆ స్వామి స్టోరీ, ఆయన జీవిత చరిత్ర అదంతా ఉంది అనుకుంటాను, ఈ సినిమాలో పెట్టారనుకుంటాను. కానీ 21వ తేదీ అంటే ఇంకా చాలా రోజులుంది. ఎప్పుడెప్పుడు 21 వస్తుందా, ఎప్పుడెప్పుడు 21 వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను నేనైతే. నాకు ఎంత ఇష్టం తెలుసా అయ్యప్ప స్వామి అంటే. ఇక్కడ మాలలేసినప్పుడు శ్రీనగర్ కాలనీలో పొయ్యేసి 6:30 నుంచి 10 గంటల వరకు ఆ అయ్యప్ప స్వాములు భజన చేసేటప్పుడు హారతులు ఇచ్చేదాకా నేను కూర్చుంటానంటే ఇంకా చూడు ఎంత భక్తితో వాళ్ళు మాల అయ్యప్ప మాల వేసుకొని ఎంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు. అలా ఉంటుంది ఆ సినిమా. సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది ఫైట్ సీన్స్ ఉన్నవి, లేదు అంటే లవ్ రిలేటెడ్ అలాంటివి ఇష్టపడుతూ ఉన్నారు కదా ఆడియన్స్. మరి ఈ మూవీకి భక్తి కదా కరెక్ట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి? యాక్షన్ సినిమాలు కావాలా నీకు? లవ్ సినిమాలు కావాలా నీకు? ఎవరికైనా సరే ఇదే చెప్తున్నా నేను. మీరు సినిమాలంటే ప్రతి ఒక్క ఉంటాయి, యాక్షన్ సినిమాలు ఉంటాయి, లవ్ సినిమాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు తీసే సినిమాలే అవి. కానీ దేవుడి గురించి తీసే సినిమాలు చాలా తక్కువ. దానికి మీరు ఆ సినిమాలు ఎలా చూసి హిట్ చేస్తున్నారు, ఈ సినిమాలు కూడా అలాగే చూసి హిట్ చేయాలి కదా. ఎంత భక్తితో చూడాలి ఆ సినిమాలు. జనాలకు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, భక్తి ఫస్ట్. భక్తి. వర్షాలు పడట్లేదు, మీరు ఇలాంటి ఈ సినిమాల గురించి మాట్లాడుతున్నారు, లవ్ల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు వర్షాలు పడట్లేదు అనుకుంటున్నావు? భక్తి చూపించండి. ఎందుకు చూపించలేదు? ఎందుకు తిట్టుకుంటున్నారు? మీరిద్దరు కొట్టుకుంటున్నారు. ఈ సినిమాలు చూడాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, మామూలుగా ఉండదు. రవితేజ గారి సినిమా చూసి మనము ఎంత మీరు ప్రతి ఒక్క పిల్లలమ్మ, చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 41 రోజు మాల వేస్తారే అయ్యప్ప మాల. ఆ చల్ల నీళ్ళతో స్నానాలు చేసి పూజల్లో పాల్గొని వాళ్ళు నేల మీద పడుకొని ఇలాంటి సినిమా తీసి మన ముందుకి ఇది రవితేజ గారు తీసుకొని వస్తున్నారంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ సినిమాకి ఎంత సపోర్ట్ చేయాలి జనాలు. దేవుళ్ళకి పోయి మీరు మొక్కరు? అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని పోతుంటే మీరు కాళ్ళు మొక్కి మంచిగా సాగనంపుతారే, అలాగే ఈ సినిమాకి ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి. మనకి ఈ యాక్షన్ మూవీస్ కావాలంటే ఎన్నో వస్తాయి, కానీ ఇలాంటి సినిమాలు రావడం తక్కువ, దేవుడి సినిమాలు రావడం తక్కువ. అలాంటి సినిమాలకు సపోర్ట్ చేయాలంటున్నా నేను ఒక ముస్లిం అమ్మాయిగా కోరుకుంటున్నాను. నాకున్న భక్తి మీకు లేదే. ఎక్కడిపోయింది మీ భక్తి అంతా? ఎక్కడిపోయిందని అడుగుతున్నా. భక్తి అంతా ఎక్కడిపోయింది అని అడుగుతున్నా నేను. ఒక ముస్లిం అమ్మాయి పూజల గురించి చెప్తుంది, అయ్యప్ప స్వాముల గురించి చెప్తుంది, అన్ని దేవుళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఇలాంటి సినిమాలకి మీరు సపోర్ట్ చేయరా? 21వ తేదీ ఆగస్టు 21వ తేదీ రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఆ సినిమా సూపర్ హిట్ కాదు, బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలి. ఆయన ఎంతో కష్టపడి ఉంటాడు ఈ సినిమా తీయడానికి. చాలామంది దేవుడి సినిమా తీయాలంటే నాన్ వెజ్ మానేస్తారు. ఎంత భక్తి శ్రద్ధలతో ఈ సినిమాల మొత్తం అయిపోయే వరకు ఎంత కష్టపడి ఉంటాడు రవితేజ. కష్టానికి ఫలితం ఇవ్వాలి. ఇప్పుడు లెనిన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పానా లేదా? ఇక్కడే అయిందా? మరి అలాగుంటుంది నేనేం చెప్పినా కానీ. అందుకే దేవుడి సినిమాకి మనం సపోర్ట్ చేయాలి. నాకు ఎంతో ఇష్టం దేవుళ్ళు అంటే. ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళ గురించి మాట్లాడండి, వర్షాలన్నా పడతాయి. మామూలుగా మీరు నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైనా సరే దేవుళ్ళ మీద శ్రద్ధ చూపించాలి, దేవుళ్ళకే మొక్కాలి. దొంగ భక్తి వద్దమ్మా. దొంగ భక్తి ఉంటే వర్షాలు కూడా పడవు, ఆ దేవుడు కూడా ఇష్టపడాడు. వర్షాలు పడడానికి కూడా మనకి ఇది అవకాశం ఉండదు. చూడు అన్ని చోట్ల మునిగిపోతుంది ఇక్కడ. అందుకని ఆగస్టు 26 సినిమా 21 రిలీజ్ అవ్వబోతుంది. మంచిగా చూసి ఆనందించండి. ఇంకా మనకు చాలా టైం ఉంది. రిలీజ్ అవ్వంగానే ఫస్ట్ నేనే ఉంటా అక్కడ.